క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధము జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమున ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమైంది. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలవగా 2వ దినమాయెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకున్నటువంటి వాక్య ధ్యానంలో చూస్తే మరి దేవుడు సృష్టిని కలుగజేసిన సందర్భంలో దేవుడు మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే భూమి ఆకాశములను సృజించాడు. చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది. చూడండి, మరి భూమిని కలుగజేసినప్పుడు అది శూన్యముగాను నిరాకారముగాను ఉండేనన్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు వెలుగును కలుగజేశాను. చూడండి, వెలుగు అనగా మంచిది. వెలుగు అనగా వెలుగులో మనము సమస్తాన్ని తేటగా చూడగలము. వెలుగు దైవ సంబంధమైనది. చూడండి, యేసు ప్రభువు కూడా అన్నాడు కదండి, నేను లోకమునకు నిజమైన వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని ఆయన సెలవిచ్చాడు కదండి. కాబట్టి ఈ సృష్టిని అంతటిని దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని కలుగజేశాడు. మనుషులు ఎవరు కూడా సృష్టిని కలుగజేయలేదు, మనుషులు రూపించలేదు. కానీ మనుషుడు ఎన్నో కనిపెడుతున్నాడు. చూడండి, ఆ అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తున్నాడు, కొత్త కొత్త వస్తువులను కనుగొంటున్నాడు. తర్వాత మానవునికి అవసరమైనటువంటి పరికరాలను వస్తువులను మానవుడు ఎన్నో కనిపెడుతున్నాడు. చూడండి, ఆ మానవునికి ఇచ్చినటువంటి జ్ఞానము దేవుని యొద్ద నుండి వచ్చినదే. అలాగైతే మానవుని కంటే శ్రేష్ఠుడు మన దేవుడు కదండి. దేవుడే మనుషులను కలుగజేశాడు. దేవుడు సమస్తాన్ని, భూమిని కలుగజేశాడు, ఆకాశమును కలుగజేశాడు, సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేశాడు, వృక్షములను, సముద్రములను, కొండలను, పర్వతాలను, లోయలను, సమస్తాన్ని ఆయనే రూపించినట్లు చూస్తున్నాం. అందుకే మనం ఆదికాండంలో బైబిల్లో చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చూడు, భూమిలో ఉన్న సమస్తం ఆయన కలుగజేశాడు. ఆకాశంలో ఉండే సమస్తము ఆయన కలుగజేశాడు. ఆకాశంలో అంతరిక్షము, సూర్యచంద్ర నక్షత్రములు, చూడండి, భూమి లాంటి అనేక గ్రహాలు ఎన్నో ఉన్నాయి కదండి. ఆ భూమిలో ఎన్నో భూమి మీద ఏమున్నాయి చూడండి, సముద్రాలు చూడండి, వృక్షములు, జంతువులు, మానవజాతి మనుగడ, చూడండి, కొండలు, పర్వతములు, లోయలు. మరి భూమిలో దేవుడు మన కొరకు అనేక నిక్షేపాలు కూడా వనరులు కూడా పెట్టాడు కదండి. చూడండి, భూమిలో నుంచి మనము తినేటువంటి ఆహారం అన్నీ పండుతున్నాయి అనేది. చూడండి, మనము విత్తనములు వేస్తే చూడండి, ఏ విత్తనమైనా కూడా భూమిలో నుండి మనకు ఆహారము కలుగుతుంది ప్రియులారా. చూడండి, వృక్ష ఫలములు చూడండి, కూరగాయలు చూడండి. తర్వాత చూస్తే భూమిలో చూడండి అనేక విలువైన వజ్రాలు, రత్నాలు, మరి వెండి, బంగారములు చూడండి. తర్వాత గ్యాస్ నిల్వలు, తర్వాత పెట్రోల్, డీజిల్ ఇవన్నీ భూమిలో నుంచే. చూడండి, అంటే
దేవుడు మానవునికి తన భవిష్యత్ జ్ఞానము చొప్పున మానవునికి అవసరమైనటువంటి మరి ఉపయోగపడేటువంటి వనరులన్నిటినీ దేవుడు తన భవిష్యత్ జ్ఞానము చొప్పున వాటిని మన కొరకు సిద్ధపరిచాడు చూడండి. కాబట్టి దేవుడు సమస్తమును నిర్మించినవాడు, సమస్తము మీద ఆధిపత్యము వహించేవాడు, సమస్త సృష్టికి ఆయన కారణభూతుడు, సమస్తాన్ని ఆయనే నిర్మించాడు. ఆయన 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 మూలముగా సమస్తమును కలిగాయి చూడండి. ఆయన వాక్కు సిలువేయగా అన్నీ కలిగిపోయాయి చూడండి. కలుగును కాకంటే కలిగిపోయింది చూడండి. అందుకే ఈ ఆది కాండంలో సృష్టి యొక్క ఆరంభము, భూమి ఎలాగనో నిర్మించబడింది, ఆకాశము ఎలాగో నిర్మించబడింది, సూర్యచంద్ర నక్షత్రములు ఎలాగో నిర్మించబడ్డాయి, సముద్రములు ఎలాగో నిర్మించబడ్డాయి, మానవ జాతి ఎలాగున భూమి మీదకి వచ్చింది అన్న సంగతులు మనం బైబిల్లో ఆది కాండంలో చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ క్రియేటర్, ఈ కలుగు చేసిన వానన్నిటినీ కలుగు చేసిన క్రియేటరు ఆయన, అనగా దేవుడు ప్రియులారా. అందుకే దేవుడు మనుషులను సృజించాడు, దేవుడు సృష్టిని కలుగజేశాడు, దేవుడు సర్వ ప్రపంచములను కలుగజేశాడు. కేవలం ఆయన నోటి మాట చేత కలుగునుగాక అంటే కలిగిపోయా ప్రియులారా. కాబట్టి మన దేవుడు సమస్త సృష్టికి కారణభూతుడు, సమస్తమును నిర్మించినవాడు, సమస్తాన్ని తనకు లోబరుచుకున్నవాడు. ఆయన ఆజ్ఞాపిస్తే సృష్టి కూడా ఆయనకు లోబడుతుంది ప్రియులారా. చూడండి, నేటి దినాల్లో మరి సృష్టిలో మనం భూకంపాలు, కరువులు చూడండి, సునామీలు, తర్వాత చూస్తే ఎన్నో జరుగుతున్నాయి. అయితే సృష్టిని మానవుడు ఏలడానికి, మానవుడు అనుభవించడానికి, మానవుడు జీవించడానికి ఆవాసయోగ్యమైన విధంగా సృష్టిని దేవుడు నిర్మాణం చేశాడు చూడండి. కాబట్టి ఈ సృష్టిని అంతటిని దేవుడు మానవునికి ఇచ్చేశాడు. అందుకే ఆయన అన్నాడు, ఆదాము హవ్వలను సృష్టిని అంతటిని చేసిన తర్వాత ఆదాము హవ్వలతో కూడా ఆయన ఏమన్నాడంటే, వారిని కలుగజేసిన తర్వాత మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, లోబరుచుకోండి, నిండించండి, ఈ సృష్టిని అంతటిని ఏలమని ప్రభు ఆనాడు తెలియజేశాడు చూడండి. అందుకే ఈరోజు మానవ జాతి అంతా భూమి మీద నిలిచి ఉందంటే అది దేవుని కృప ప్రియుల. దేశములైనను చూడండి, ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఖండాలు, ద్వీపాలు, ఆయా భాషలు మాట్లాడువారు అనేకులు ఉన్నారు చూడండి. ఈనాడు మనము భూమి మీద నిలిచి ఉన్నామంటే కేవలము దేవుని కృప ప్రియులారా. మరి ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు.